గాడ్, నువ్వు మారవా? ఆ చీకటి జ్ఞాపకాల్లో నుంచి బయటికి రావా? బయటికి రావటం కాదు మేఘన, నాకు చుట్టూ చీకటిగానే కనిపిస్తుంది. లైఫ్లో ఫస్ట్ టైం ఇంట్లో మనం తప్ప ఎవ్వరూ లేక మా ఇల్లు ఇంత పెద్దదా అన్న ఫీలింగ్ కలుగుతుంది. సందడి కళ లేక వెలుగులో కూడా చీకటిగా అనిపిస్తుంది. సరే అయితే వెళ్ళి వాళ్ళని తీసుకునిరా. మనకి బానిస బ్రతుకులో అలవాటే కదా, సర్దుకుపోదాం. మేఘన, ఒక్కొక్క మనిషికి కుటుంబం అంటే ఒక్కొక్క అర్థం ఉంటుంది. నువ్వు పెరిగిన వాతావరణం వేరు, నేను పెరిగిన వాతావరణం వేరు. నీ అంత ఈజీగా బంధాల్ని నేను మర్చిపోలేను. రేణు ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టుకున్నారని ఎవరి ద్వారానో తెలిసింది. ఇంటి పెద్ద కొడుక్క నాకొక్క కాల్ కూడా చేయలేదు. చీపోరా అని వెళ్ళిన వాళ్ళు, పెద్ద కొడుకు పెద్ద దద్దమ్మ అని ముద్ర వేసిన వాళ్ళు ఎంగేజ్మెంట్కి రమ్మని ఫోన్ కూడా చేస్తారా? నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తే సరిపోదు, వాళ్ళు కూడా నీకు వాల్యూ ఇవ్వాలి. అవునా కాదా? హలో, ఆగో. ఎలా ఉన్నా వదినా? ఎందుకొచ్చావ్? అన్నయ్య ఉన్నాడా వదినా? ఏ, నేను మనిషిని కాదా? నాతో మాట్లాడవా? అవేం మాటలు వదినా? రేపు నా ఎంగేజ్మెంట్, మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి కార్డ్ తీసుకుని వచ్చాను. అన్నయ్యను ఒకసారి పిలుస్తావా వదినా? మాట్లాడతాను. ఏం అవసరం లేదు. మమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారు, మమ్మల్ని కాదని వెళ్ళారు. ఒక్కొక్కరుగా వచ్చి చీ కొడుతున్నారు. అది సరిపోదన్నట్టు ఎంగేజ్మెంట్, దానికొక ఇన్విటేషన్. నేను సంజయ్ మీ ఇంటికొస్తే అందరూ కలిసి మమ్మల్ని ఇన్సల్ట్ చేయాలనే కదా నీ ప్లాను? ఎందుకు వదినా ఇలా మాట్లాడుతున్నావు? నిన్ను అన్నయ్యని పిలవమని అమ్మే చెప్పింది, అందుకే వచ్చాను. నా ఎంగేజ్మెంట్తోనైనా మనమంతా అన్నీ మర్చిపోయి ఒక్కటిగా కలిసి. ఇక చాలా ఆపు. మీతో మేం కలవడం అంటూ జరగదు. అలాంటి రోజే వద్దు. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు. వెళ్ళి ఇక్కడి నుంచి. సెక్యూరిటీ. ఎస్ మేడం. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపించడానికి నీకు బుద్ధి లేదా? జీతాలు ఇస్తున్నది మా దగ్గర డ్యూటీ చేయడానికి.
పాత రోజులు గుర్తు చేసుకోవడానికి, సంబంధం లేని వాళ్ళకి సెల్యూట్ చేయడానికి కాదు. సారీ మేడం. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్తావా? సెక్యూరిటీతో బయటికి గంటించమంటావా? కన్నుల నెమలి పెంచమా, నీలమేఘశ్యాముని అలంకారమా, మధురమైన ప్రేమకు ప్రతిరూపమా, నిర్నిద్రలో వినిపించే వేణుగానమా, తొలివలపుల విరుల ప్రపంచమా, సప్తవర్ణమయమైన కాంతి పుంజమా, అందాల నెమలి పెంచమా. ఉషా, నేను నేనేం చేశాను? ఎవరైనా వింటే ఏమనుకుంటారు? నేనేం చేశాను? ఉషా, ఏమైంది? వద్దండి, దూరంగా ఉండండి. ఈ రోజు నేను ఎలాగైనా పాట ఫినిష్ చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ప్రొడ్యూసర్ ఫోన్ చేయకముందే ఆ పాట ఫినిష్ చేయాలి. ప్లీజ్ అండి. ఏమైంది నీకు? నేనేదో పాత సినిమాలో విలన్ లాగా నిన్నేదో చేయడానికి వస్తున్నట్టు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మీ గురించి నాకు తెలుసు. ఏదో ఒక టైంలో నా దగ్గరకు వస్తారు. కంట్లో నలుకబడింది, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుందని కాఫీలు, న్యూస్ పేపర్లు అంటూ ఏదేదో చేస్తారు. అబ్బా, నా వల్ల కాదండి. నీకెప్పుడు అదే ధ్యాస? నాకు కాదు, మీకు. అందుకే భయపడుతున్నాను. నేనిప్పుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? తెలుసు. ఏదో అబద్ధం చెప్పి నాకు దగ్గర అవ్వడానికి. నీకంత సీన్ లేదు. రేణు పెళ్లికి మనం నెక్లెస్ కొనాలనుకున్నాం కదా, షాపింగ్ కి వెళ్ళి సెలెక్ట్ చేద్దామని చెప్పడానికి వచ్చాను. ఓ, అందుకా? అందుకే. ఇప్పుడెవరు? హలో కిరణ్ గారు. ఎవరు? మీ గొంతుని నా గుండెగా మార్చుకున్నా మీ హార్డ్ కోర్ ఫ్యాన్ ని. నాకు ఫ్యాన్స్ తక్కువే, అందులో హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా? ఎందుకుండరు? మీకు నేనున్నానుగా. మీరు పాడే పాటలు వింటూ నిద్రపోతాను, లేచిన వెంటనే వింటాను, రోజంతా వింటూనే ఉంటాను. ఓ, ఏంటి నిజమా? నిరూపించాలంటే నా దగ్గరికి రండి, కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. అమ్మో, వద్దండి. నన్ను చూసుకోవడానికి మా ఆవిడని చూసుకోవడానికి నేను ఉన్నాను. ఇంకే చూసుకోవడానికి మాకొద్దు. ఎవరది? ఫ్యాన్స్. లేడీ ఫ్యానా? విన్నావు కదా. పోనీ మా ఇంటికొద్దు, మనం ఎక్కడైనా బయట కలుసుకొని మాట్లాడుకుందామా? మనం మాట్లాడుకోవడానికి ఏముందండి? కొంచెం పర్సనల్ గా, ప్రైవేట్ గా మాట్లాడాలి. అందుకే. ప్రైవేట్ గానా? ఎలా మాట్లాడుకోవాలనుకున్నా మా ఇంటికి వచ్చి మాట్లాడుకోండి. మా వైఫ్ ఉంది కాబట్టి ముగ్గురం కలిసి డిస్కస్ చేసుకోవచ్చు. ఏంటి, మీకు మీ వైఫ్ అంటే భయమా? భయమా? అంటే భయం కాదండి, ఒకరంటే ఒకరికి ప్రేమ. నేను అంతకు మించి ప్రేమ చూపిస్తాను. ఎందుకు కట్ చేసావు? ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. పెళ్ళం కూడా హర్ట్ అవుతుంది. కట్ చేసావు కానీ డిలీట్ మాత్రం చేయకు, తర్వాత పనికొస్తుంది.
మళ్ళీ అదే అమ్మాయా? అవును. ఎవరే నువ్వు? ఆ మాటలేంటి? ఆడపిల్లవేనా? ఆడపిల్ల, సాఫ్ట్ గా మాట్లాడు. ఏంటి పిచ్చగాని పట్టిందా? అలా నవ్వుతున్నావు? హలో ఉషా. ఎవరు? హే, ఇప్పుడు కూడా నా గొంతు గుర్తుపట్టలేదా? నేను పల్లవిని. పల్లవి నువ్వా? పల్లవియా? అవును, నేనే. అవును, ఇందాక మాట్లాడింది కూడా నువ్వేనా? అవును. ఎలా ఉంది నా మిమిక్రీ? వాట్ ఏ టాలెంట్! నీలో ఈ టాలెంట్ కూడా ఉందని ఇప్పుడే కదా తెలిసింది. నన్ను మీరిద్దరూ మర్చిపోతున్నారు. అందుకే నేను మీకు బాగా గుర్తుండాలని ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నిన్ను మర్చిపోవడం ఏంటి పల్లవి? మరి కాదా? మీరిద్దరూ ఒక మూవీ ఆఫీస్కి వెళ్లారు, పాట కన్ఫర్మ్ చేసుకున్నారు. కనీసం ఒక్క మాటైనా నాకు చెప్పారా? అదా, సారీ పల్లవి, కావాలని మర్చిపోలేదు. కొంచెం ఫ్యామిలీ టెన్షన్స్ లో పడి. నేను కూడా సారీ పల్లవి. నాకేం మీ సారీ వద్దు. కలిసి సాధించిన ఛాన్స్ కి కంగ్రాట్స్ చెప్దామని కాల్ చేశాను. అవును, ఈ విషయం నీకెలా తెలిసింది? నేను మహతి ఆడియోకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ని కూడా. ఇండస్ట్రీలో ఏమవుతుందో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఎనీహౌ, ఈ మూవీ ఛాన్స్ తో మీ లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోవాలి. పాట పెద్ద హిట్ అయ్యి మీరిద్దరూ స్టార్ కపుల్ అయిపోవాలి. థాంక్యూ పల్లవి. థాంక్యూ పల్లవి. ఈ రోజు మర్చిపోయినట్టు మీరు సెలబ్రిటీస్ అయిపోయాక నన్ను మర్చిపోకండి. అలా ఎలా మర్చిపోతాం? నువ్వు మా పిఆర్ఓ కదా. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్. పెళ్ళంగా సెటిల్ అవుతాం అనుకుంటే పిఆర్ఓ అంటున్నాడు. ఈ పాట రికార్డింగ్ మొదలైతే అప్పుడు స్టార్ట్ అవుతుంది మొగుడు పెళ్ళాలకి అస్సలైన ఆర్కెస్ట్రా. అన్నయ్య, అమ్మా నాన్నలు చూడు, ఎంత సంతోషంగా ఉన్నారు. అదే ఆ ఇంట్లో ఉంటే ఇద్దరు అఫీషియల్గా ఒక చైర్లో కూర్చొని ఆర్డర్లు వేసేవారు. పని వాళ్ళు, వెడ్డింగ్ ప్లానర్స్ ఏర్పాట్లు చేసేవారు. గెస్ట్లందరూ వీళ్ళ దగ్గరకు వచ్చి అఫీషియల్గా షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. చూసావా, లైఫ్ స్టైల్ మనుషుల్లో ఎంత మార్పు తెస్తుందో. రిచ్నెస్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్ అది. మిడిల్ క్లాస్కి ఉన్న గొప్పతనం ఇది. ఇలాంటి ఫంక్షన్లలో హడావుడే అందం. అందులోనూ అమ్మా నాన్నల హడావుడంటే అదే నిజమైన పెద్దరికం. ఎంగేజ్మెంట్ దానికొక ఇన్విటేషన్. ఏమైందిరా? మా అమ్మ నాన్నల్ని ఇలా సంతోషంగా చూస్తుంటే చాలా బాగుంది. ఈ సంతోషం అంతా మీ ఇద్దరి వల్లేరా. మీ ఇద్దరు పూనుకొని చెల్లెలు ఎంగేజ్మెంట్ జరిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక చిన్న ఎంప్లాయీనైన నన్ను మీ ఇంట్లో జరిగే ఫంక్షన్కి ఇన్వైట్ చేసినందుకు. నిన్ను ఎప్పుడు మా ఎంప్లాయ్ అనుకోలేదమ్మా. ఫ్యామిలీ మెంబర్ లాగానే చూశాను, అందుకే ఇన్విటేషన్ పంపాను. కంపెనీ ఎలా ఉందమ్మా? వర్క్, ప్రొడక్షన్ అన్నీ బాగా జరుగుతున్నాయా?
తేజ ఇండస్ట్రీస్కి ఎంఎస్ ఇండస్ట్రీస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది సార్. చాలా మందికి మీ మీద మేడం మీద గౌరవం అభిమానం ఉండడం వల్లే అడ్జస్ట్ చేసుకుని అక్కడే ఉంటున్నారు. రోజు మిమ్మల్ని తలుచుకుంటున్నారు సార్. ఇప్పుడు అర్థమైంది. సుదర్శన్ కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇస్తే కిరణ్మయ్య ఎందుకు కాదందో. పంతులు గారు, అమ్మా, పూజకి అంతా సిద్ధం. పెళ్లి కూతురు రెడీ అయిందా? ముహూర్తానికి సమయం దగ్గర పడుతోంది. వదిలిద్దరూ రెడీ చేస్తున్నారు పంతులు గారు. ఈ పాటికి అయిపోయి ఉంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే అమ్మా. మీతో మేము కలవడం అంటూ జరగదు. అలాంటి రోజే వద్దు. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు. అమ్మా పెళ్లి కూతురా, అంతా ఓకేనా? లేక ఏమైనా మిస్ అయిందా? ఓకే వదినా. ఏంటి ఓకేనా? మా కష్టానికి ఇంత సింపుల్ ఓకే కరెక్ట్ కాదు రేణు. ఎంగేజ్మెంట్ కి టైం అవుతుంది. నీ మొహంలో కళ్ళే లేదు. ఏమైంది? ఉదయం నుండి ఇలానే డల్గా ఉంది ఉషా. రీజన్ అడుగుతుంటే చెప్పడం లేదు. పెళ్లి చేసుకుని అందరికీ దూరం అవుతున్నానని బాధపడుతున్నావా? ఈ సిటీలోనే ఏ టాప్ సెలబ్రిటీ ఇంట్లో జరగనంత గ్రాండ్ గా నీ పెళ్లి జరిపిస్తాను. ఆ ఇంట్లో గ్రాండ్ గా జరగాల్సిన ఫంక్షన్ ఈ ఇంట్లో సింపుల్ గా జరుగుతుందనా? లేదో దినా, సంజయ్ అన్నయ్యని మిస్ అవుతున్నాను. పెళ్ళంటే గ్రాండ్ గా జరగాలి, రిచ్గా కనపడాలి అన్న ఆలోచన నాకెప్పుడూ లేదు దినా. నా ఫ్యామిలీయే నాకు నిజమైన సెలబ్రేషన్. ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు వదినలు, అమ్మ నాన్న మీరు నవ్వుతూ నా చుట్టూ ఉంటే చాలు. అంతకు మించిన రిచ్నెస్, గ్రాండియర్ వేరే ఏది ఉండదనుకునేదాన్ని. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేకపోవటం నా కళ్ళకి చాలా లోటుగా అనిపిస్తుంది. మన విషయంలో వదిన మెంటాలిటీ, అన్నయ్య బిహేవియర్ కరెక్ట్ కాదు. చాలా తప్పు చేశారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఎంత దూరం పెట్టిన వాళ్ళు మన వాళ్ళు. నా అన్న వదిన తప్పు రేణు. పెళ్లి కూతురు ఇలా ముస్తాబై బాధపడకూడదు. చూడు, కన్నీళ్లు నీ మొహంలో పెళ్లి కళని ఎలా దూరం చేస్తున్నాయో. సంజయ్ బావగారి గురించి నువ్వు ఒక్కదానివే ఆలోచిస్తే సరిపోదు రేణు. నీ మనసులో ఉన్న బాధ, ప్రేమ అక్కడ కూడా ఉండాలి. నేను కూడా వాళ్ళు రావాలనే కోరుకున్నాను. కాకపోతే మామయ్య చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేసరికి ఊరుకున్నాను. నేను ఆ ఇంటికి కార్డు తీసుకుని వెళ్ళాను. పెద్ద వదిన అన్నయ్యతో మాట్లాడనివ్వకుండా గుమ్మంలోనే నిలబెట్టి తాటు విసిరేసి నన్ను పంపించేసింది. అసలు బుద్ధుందా దానికి? శుభలేఖని అలా విసిరేస్తుందా? అసలు మనిషేనా అది? అక్క, మెల్లిగా, ఎవరైనా వింటారు. రేణు, మేఘన అక్క విషయం మన ముగ్గురు మధ్య ఉండాలి. ఎవరికైనా తెలిస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. గొడవ కాదు ఉషా. అన్నయ్య మీద ప్రేమతో స్వయంగా రేణుయే వెళ్తే కొంచెం కూడా బుద్ధి లేకుండా. ఆ బుద్ధే ఉంటే ఈ వేడుక అంగరంగ వైభవంగా ఆ ఇంట్లోనే జరిగేది. రేణుతో పాటు అందరి గుండెలు ఆనందంతో నిండేవి. చూడు రేణు, బావగారు అక్క లేని లోటు అందరి గుండెలో ఉంది. కాకపోతే ఒకరి ఆలోచన, బాధ వల్ల ఇంకొకరు డిస్టర్బ్ అవ్వకూడదని పైకి నవ్వు నటిస్తున్నాం. రేణు, నువ్వు కూడా అలాగే ఉండాలి. ఏమో, ఎవరికి తెలుసు? నువ్వు మీ అన్నయ్యని మిస్ అవుతున్నట్టే
మీ అన్నయ్య కూడా నిన్ను మిస్ అవుతున్నాడేమో. ఎవరూ పిలవకపోయినా నా చెల్లి నిశ్చితార్థానికి నేను లేకపోతే ఎలా అని తనే వస్తాడేమో. ఏమ్మా రెడీయేనా? అయిపోయింది అత్తయ్య. సరే, మీ ఇద్దరు బయటికి వెళ్ళండి. ఏది నీ క్యాప్ ఒకసారి రే రేణు ఇంకా రాలేదు. అక్కడ పంతులు గారు కంగారు పడుతున్నారు. కంగారు పడాల్సింది సుహాసు. ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు? టైంకి టీ టిఫిన్ లో అందక ఆకలి కేకలు అనుకుంటారా? ఆకలా? ఆల్రెడీ 2 సార్లు టీ 3 సార్లు టిఫిన్ ఇచ్చారు. పైగా మధ్యలో జంతికలు కూడా తిన్నారు. అయితే కడుపులో అన్ని మిక్స్ అయిపోయి కళాఖండ అయిందేమో. ఆయనకి వాష్రూమ్ దారి తెలియక దానికి కంగారు పడుతున్నారు. మీరు నిన్న కార్డ్ సంజయ్ అన్నయ్యకి ఇచ్చావా? ఇచ్చానమ్మా. వస్తానని చెప్పాడా? ఎంగేజ్మెంట్ దానికొక ఇన్విటేషన్. సర్లే, వస్తే వస్తాడు, లేకపోతే లేదు. వాడి గురించి నువ్వేం ఆలోచించొద్దు. పద వెళ్దాం. రేణు, నాకు తెలుసా నేను వచ్చేస్తాను. ఎందుకు వచ్చావరా? ఎవరు అడుగు వచ్చావరా?